Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel చూస్తున్న వ్యూవర్స్కి స్వాగతం సుస్వాగతం. KR యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి. మరియు తప్పకుండా ఈ వీడియోస్ ఎవరైతే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉన్నారో వారికి షేర్ చేయాలని కోరుతూ, మరి ఇవే కాకుండా KR జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మీ నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే ఆ నెంబర్ని జనరల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, యాడ్ చేయడం జరుగుతుంది. మరి అవే కాకుండా KR పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్లో మెంటర్షిప్ తీసుకోవడం ద్వారా 2025 ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సలహాలు సూచనలు ఇస్తూ, ప్రధానంగా కౌన్సిలింగ్ సమయంలో మీకు వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా షేర్ చేయబడతాయి. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ, మనకు రాత్రి ఎన్టీఏ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది జేఈ మెయిన్స్ విషయంలో. దానికి సంబంధించి జేఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైనా అప్లై చేసుకొని విద్యార్థులు ఉంటే తప్పకుండా ఈ 3 డేసే సమయం ఉంది. ఈ 3 డేస్లో మనకు ప్రధానంగా 2 రోజులు అన్నట్టే, ఈరోజు 19, 20, 21, 22 నాడు కొంచెం సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ 2 డేస్లో ఎవరైనా అప్లై చేసుకునేది ఉంటే, చేసుకోకపోయినట్లయితే తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఎన్టీఏ నుంచి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, జేఈ అప్లికేషన్ డేట్ను ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు 22నే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మరి ఇంకా ఎవరైనా ఇటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం కానీ లేదా ఓబీసీ నాన్ క్రిమినల్ కోసం కానీ సర్టిఫికేట్ రానట్లయితే మీరు ఆ సర్టిఫికేట్ కోసం చివరి వరకు వెయిట్ చేయకుండా, ఒకవేళ మీరు సర్టిఫికేట్ అప్లై చేసినట్లయితే కనీసం అప్లికేషన్ నెంబర్తో ఆ డేట్తో అప్లై చేయండి. లేదా ఒకవేళ అలా తీసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు జేఈ మెయిన్స్ సంబంధించి ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చున్నారు. దాంట్లో ప్రధానంగా మీరు జేఈ మెయిన్స్ అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ను ఈ నెల 26 మరియు 27 తేదీల్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. దాంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ కొద్ది మార్పుతో అన్నీ ఎడిట్ చేసుకునే అవకాశం ఎన్టీఏ కల్పించలేదు. కొన్ని మాత్రం ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు, కొన్ని ఎడిట్ చేసుకునే అవకాశం లేదని సూచించడం జరిగింది. ఏవేవి ఎడిట్ చేసుకోవాలి, ఏవి చేసుకోకూడదని మన గ్రూప్స్లో కూడా నైటే షేర్ చేయడం జరిగింది, పరిశీలించగలరు. ఒకసారి మనం చూసినట్లయితే మరి ఎన్టీఏ వాళ్ళు 27 రాత్రి 11:50 వరకు మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కల్పించారు. 26, 27 2 డేట్స్. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ చేసినప్పుడు మాత్రం ఒకేసారి ఎడిట్ చేసే అవకాశం కల్పిస్తారు. మరి మీరు ఎడిట్ చేసినప్పుడు ఒకసారి మీరు ఓపెన్ చేసి ఒకేసారి కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వరు. ఓన్లీ 1 టైం మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిందే కోరడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎడిట్ చేసుకోవడానికి ఏమైనా ఫీజు అప్లికేబుల్ అయితే దానికి సంబంధించి ఫీజు ఏమైనా అక్కడ డిస్ప్లే అయితే దానికి సంబంధించిన ఫీజు కూడా మీరు చెల్లించండి. మరి దీనిలో ఏవేవి చేంజ్ చేసుకునే అవకాశం లేదు అని మనం చూసినప్పుడు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకునే అవకాశం లేదు, మెయిల్ అడ్రస్ చేంజ్ చేసుకునే అవకాశం లేదు, అడ్రస్ కూడా చేంజ్ చేసే అవకాశం లేదు. తర్వాత మీ యొక్క ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుంటారు, దాన్ని కూడా చేంజ్ చేసుకునే అవకాశం లేదు. తర్వాత సెషన్ ఎలాగో మనకు ఒకటే సెషన్ ఇచ్చింది కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. మీ యొక్క ఫోటో, మీరు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చారో దాన్ని కూడా ఎడిట్ చేసుకునే అవకాశం లేదు. ఇవి ఎడిట్ చేసుకునే అవకాశం లేనివి. మరి ఏవేవి ఎడిట్ చేసుకోవచ్చు దాని గురించి చూసినట్లయితే, మనకు క్యాండిడేట్ నేమ్లో ఏమైనా మీరు మిస్టేక్స్ నింపినట్టుంటే, లేదా ఫాదర్ నేమ్లో ఏమైనా మిస్టేక్స్ చేసినట్లుంటే, మదర్ నేమ్లో ఏమైనా మిస్టేక్ చేసినట్లుంటే, మరియు 10th క్లాస్ మరియు క్వాలిఫికేషన్ 12th క్లాస్ సంబంధించి డీటెయిల్స్ నింపినప్పుడు ఏవైనా మిస్టేక్స్ చేసినట్లుంటే వీటిని ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇవే కాకుండా పేపర్కి సంబంధించి మనం బీఈ బీటెక్ పేపర్ 1గా సూచిస్తే కొందరు పొరపాటున పేపర్ 2 వేసి ఉండొచ్చు. అట్లా పేపర్కి సంబంధించి కూడా మీరు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. తర్వాత ఇవే కాకుండా డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు మిస్టేక్ చేసినట్టయితే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. మరి ప్రధానంగా జెండర్ మేల్ ఫీమేల్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే
దీనికి సంబంధించిన కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. మరి ప్రధానమైనది మనకు కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఇంతకుముందు పొరపాటున మీరు ఓసీ కనుక పెట్టుంటే మీరు ఓబీసీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ కానీ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటే కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ మనము ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మరి ఇవే కాకుండా మనకు క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఉంటాయి. సబ్ క్యాస్ట్ పేరు ఏమైనా పొరపాటున మీరు రాసినట్టయితే దానికి సంబంధించి కూడా మీకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. తర్వాత పీడబ్ల్యూడీస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ పొరపాటున విద్యార్థులు ఏమైనా తప్పు పెట్టుంటే మరి దానికి సంబంధించి కూడా సిగ్నేచర్ ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంట్లో ప్రధానంగా ఈ 6 ఎడిట్ చేసి ప్రధానమైనవి. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సబ్ క్యాస్ట్, పీడబ్ల్యూడీ, సిగ్నేచర్, పేపర్ 1, 2A ఇట్లాంటివి ఇవి కూడా ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. జాగ్రత్తగా మీరు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి 1-2 సార్లు చూసి మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే 26, 27 తేదీలో మళ్ళీ ఈ అవకాశం ఇవ్వకపోవచ్చు. కాబట్టి సెకండ్ ఫేజ్ అప్లై చేసిన చాలామంది అంటున్నారు, సెకండ్ ఫేజ్ అప్లై చేసినప్పుడు ఫేజ్ 2 అప్పుడు మేము అన్ని డీటెయిల్స్ నింపుతాం సార్ అంటున్నారు. సెకండ్ ఫేజ్ మీరు అప్లై చేసినప్పుడు ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవి కానీ అడగరు. మనకు జనరల్గా ఓన్లీ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతారు. మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది సెకండ్ ఫేజ్ అప్లై చేసినప్పుడు. ఈ డీటెయిల్స్ అన్నీ అడిగారు కాబట్టి ఇప్పుడే కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా మార్చుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి తప్పకుండా 26, 27 తేదీలో మార్చుకోవాల్సిందే కోరుతూ తప్పనిసరిగా ఈ 2 రోజుల్లో అప్లై అయిన వారు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. ఒకవేళ మీకు రిజర్వేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోయినా పర్వాలేదు, మీరు జనరల్ కేటగిరీలో నుండి అప్లై చేయండి. కనీసం అప్లికేషన్ నెంబర్ పెట్టైనా మీ యొక్క కేటగిరీ వర్తించేటట్లుగా అప్లై చేయండి. మొత్తం మీద ఛాన్స్ వదులుకోవద్దు. చివరి 1-2 రోజుల్లో కొంచెం సర్వర్ ఇష్యూస్ ఉండొచ్చు కాబట్టి ముందే మీకు ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు కంప్లీట్గా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతూ మరిన్ని అప్డేట్స్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.